తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ఒకటి రెండు జిల్లాల్లో సింగిల్ డిజిట్కే ఉష్ణోగ్రతలు పరిమితమయ్యాయి. మిగతా జిల్లాలో సాధారణ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరికొన్ని రోజులు పరిస్థితి ఇలానే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మంచు తెలంగాణ రాష్ట్రాన్ని కమ్మేస్తోంది. ఉదయం 10 గంటలకి కూడా సూర్యుడు కనిపించడం లేదు. 10 అడుగుల దూరంలో ఉన్న వస్తువులు, వాహనాలు, బిల్డింగ్స్, మనుషులు కనిపించడం లేదు. చలికి గజగజ వణికిపోతోంది. బయటికి రావాలంటే భయపడిపోతోంది. కింది స్థాయిలోని గాలులు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని కారణంగా ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణలో ఎలాంటి వాతావరణ హెచ్చరికలను జారీ చేయలేదు. ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు మాత్రం చలి విషయంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగతా కొన్ని తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కౌండిన్య ఫోన్ లైన్ లో ఉన్నారు. కౌండిన్య, స్వాతి, రాష్ట్రంలో చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుందనే చెప్పవచ్చు. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గత 2 రోజుల నుంచి కూడా ఇటు బాగా కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయి 10 డిగ్రీల కన్నా ఆ కింది స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మనం సంగారెడ్డి జిల్లా కోహినూరు అత్యల్పంగా 7.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లాలో 8 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. అదేవిధంగా నిర్మల్లో 9.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. మళ్ళీ ఓవరాల్ గా చూసుకుంటే హైదరాబాద్ లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని చేసుకోవచ్చు. జంట నగరాల్లో అత్యల్పంగా 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 3 రోజుల పాటు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు 11 నుండి 15 డిగ్రీల వరకు కూడా ఉండే అవకాశం ఉంటున్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే 3 రోజుల పాటు పలు జిల్లాల్లో కూడా ఇటు ఉష్ణోగ్రతలు తగ్గుతాయి కాబట్టి ఎల్లో అలర్ట్ అయితే ఇప్పటికే వెదర్ శాఖ అధికారులు అయితే జారీ చేయడం జరిగింది. ఉత్తర ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎక్కువగా ఉంటుందని కూడా చెప్తున్నారు. చలికి తోడుగా భారీగా ఆ పొగ మంచు ఉండడంతో వాహనదారులు అయితే తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఆ పొగ మంచు ముఖ్యంగా వాహనాలు ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు కాకుండా విమాన రాకపోకలు కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. తాజాగా హైదరాబాద్ వాతావరణం దృష్ట్యా శంషాబాద్ లో కూడా పొగమంచు కారణంగా ఎయిర్పోర్ట్ కు రావాల్సిన 30 వాహనాలు కూడా అధికారులు మరణించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఆ నగర శివార్లలో కూడా ఇటు మంచు దుప్పటి కూడా అలుముకుందని కూడా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో గత 3-4 రోజులుగా పలు జిల్లాల్లో చలి తీవ్రత పెరిగినప్పటి నుంచి ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు కూడా, అంటే ఉదయం 10 గంటలు దాటే వరకు కూడా మంచు తీవ్రంగా ఉంటుంది. వాహనాలు పోయేవారికి ఇటు లైట్స్ ఆన్ చేసుకున్నప్పటికీ కూడా ఎదుటి వచ్చే వాహనాలు కూడా కనిపించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. విపరీతంగా మంచు కురవడం వల్ల వాహనదారులకు కూడా కమ్మేస్తున్నాయి. చలి తీవ్రత బాగా పెరిగిపోవడంతో ఇటు వృద్ధులు కావచ్చు, చిన్నారులు కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వైద్య శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా వృద్ధులు, అదేవిధంగా చిన్నారులు ఆరోగ్యపరమైన కేర్ ని కూడా తీసుకోవాలని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారందరూ కూడా ఇటు బయటకు రాకుండా ఉండాలని కూడా చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే కరోనా కూడా ఈ ఇటీవల కాలంలో పెరుగుతున్న నేపథ్యంలో ఈ భయాందోళన కూడా గురవుతుంది. పొగ మంచు ద్వారా కూడా ఏమైనా కరోనా వచ్చే అవకాశం ఉంటుందా, గాలి ద్వారా కూడా అనే కోణంలో కూడా ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలి. ఇటు వృద్ధులైన చిన్న పిల్లలు కూడా స్వెటర్స్ వేసుకున్న పరిస్థితి ఉండాలని కూడా చెప్తున్నారు. బయటకు రావద్దని కూడా చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 10 గంటలు దాటినా కూడా ఎవరికి బయట రాని పరిస్థితి మనకు కనిపిస్తుంది. పొగమంచు ద్వారా ఎక్కడ కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ చీకటి పట్టే సమయం లోపలనే చీకటి అవుతుంది కాబట్టి ఇది 10 నుండి 4 గంటల వరకే బయటకు తిరిగే పరిస్థితి ప్రజెంట్ మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రానున్న 4-5 రోజుల వరకు కూడా ఇలాంటి వెదరే రాష్ట్రంలో ఉంటుందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు ఏపీ, చెన్నైలో వచ్చిన తుఫాన్ కారణంగా వచ్చిన వర్షాల నేపథ్యంలోనే రాష్ట్రం వైపు వస్తున్నాయి కాబట్టి కొంచెం చలి తీవ్రత తెలంగాణపై ఎక్కువగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ పొగమంచు రాష్ట్రాన్ని కమ్మేస్తుంది కాబట్టి ఇటు వాహనాలు కావచ్చు, అదేవిధంగా ప్రజలు కూడా కొంచెం ఇబ్బంది పడే అయితే వస్తుంది. ఎందుకంటే కింది స్థాయిలో గాలులు తూర్పు ఆగ్నేయ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్నాయి కాబట్టి ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అయితే మరో 2-3 రోజుల పాటు కూడా ఇటు వాతావరణం కూడా ఇలాగే ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.